దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక బులియన్ మార్కెట్ నష్టాల బాట పట్టింది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1000 రూపాయల వరకు తగ్గింది. ఇక వెండి 3500 తగ్గింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ ఇవాళ కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు సెన్సెక్స్ 140+ లో ఉంది. గోల్డ్ మాత్రం ఒక 1100 మైనస్ లో ఉంది, 1100. సిల్వర్ వచ్చి 4000 దాకా మైనస్ లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 238 240 పాయింట్లు ప్లస్ లో ఉంది. ఎందుకు ఉంది అంటే ఇప్పుడు 10 గంటలకు వచ్చేస్తుంది. ఇది లైవ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేస్తారు. అంటే వడ్డీ రేట్ల మీద డెసిషన్ ఉంటది. అదంతా కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియో ఎవరైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ అనమాట, అంటే ఏదైతే క్రెడిట్ పాలసీ ఉందో స్టార్ట్ అయింది. ఆ క్రెడిట్ పాలసీ కోసం ఇవాళ శుక్రవారం క్రెడిట్ పాలసీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు ఏం చెప్తారు అనేది అయితే న్యూట్రల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ చూడాలి మనం ఏం జరుగుతుంది అని, ఏం చెప్తారు దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు 12:30 యూరోపియన్ మార్కెట్లు ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ 2:30 తర్వాత ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉంటాయి అనే దాని మీదనే మన మార్కెట్లు గమనం ఉంటుంది. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ కమోడిటీస్ లో వచ్చి ముడి చమురు అది బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది అక్కడే ట్రేడ్ అవుతుంది. $95.35 అంటే 95, 97, 98, 90 నుంచి 100 లోపులోనే ట్రేడింగ్ జరుగుతుంది. ఏది ముడి చమురు. కాబట్టి మన మార్కెట్లు న్యూట్రల్ గానే ఉన్నట్టు, పెద్దగా ఏం లేదు, దాని నిలకడగా ఉన్నట్టు, పెద్దగా ఏమి మూమెంట్ ఉండదు అన్నట్టు. ఎందుకంటే బ్రెంట్ ఆయిల్ ఏదైతే మూమెంట్ ఉంటుందో సపోజ్ అది 100 దాటడం, 100కి పోయి పెరుగుతూ వస్తేనో మార్కెట్లు పడతాయి. సపోజ్ అది 90 లోపు కనుక వస్తే గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది, మన షేర్ మార్కెట్లు పెరుగుతాయి. కానీ అది అక్కడే ఉంది న్యూట్రల్ గా, $95, 96 ఓ రోజు ఒకటి. కాబట్టి పెద్దగా మూమెంట్ అయితే ఏమీ ఉండదు. కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ. అదంతా ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. అయిపోయినాక అప్పుడు మళ్ళీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఏం చెప్తారు అనే దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు మనం తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ వీకెండ్, ఫ్రైడే, బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ డే. మళ్ళీ రేపు ఎల్లుండి సెలవు ఉంటుంది, శని ఆదివారం మార్కెట్ సెలవు. అమెరికా ఇరాన్ అది జరుగుతూనే ఉన్నాయి, చర్చలు జరుగుతూనే ఉంటాయి, యుద్ధం జరుగుతూనే ఉంటది. ముడి చమురు అక్కడక్కడే ఉంటుంది. కాబట్టి పెద్దగా మనం ఇక ఏముండదు. ముందు మెయిన్ ఈవెంట్ ఏంటిది అంటే ఇవాళ ఆర్బీఐ క్రెడిట్ పాలసీనే మెయిన్. దాన్ని బట్టే మార్కెట్ గమనం ఉంటుంది. సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే గోల్డ్ వచ్చేసి 1000 రూపీస్, అలాగే సిల్వర్ కూడా 3500 రూపాయల వరకు అయితే తగ్గింది. ఏంటండి మరి ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఎలాంటి ఆలోచన చేస్తే మంచిదంటారు? అండ్ రేపు ఎల్లుండి కూడా మార్కెట్ కి సెలవు ఉంది కదా? అవును, ఈజీఆర్ ఉంది, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసర్చ్ ఈజీఆర్ అంటారు. అది ఎవరు బ్రోకర్ దగ్గర ఉందో కనుక్కోవాలి. వాళ్ళు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఉంటుందో గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇప్పట్లో ఏం పెరిగే అవకాశాలు ఉండవు. మెయిన్ ఈ ముడి చమురుతోటి ఇప్పటికీ అంటే ఫిబ్రవరి 28 నుంచి మొదలు పెడితే మార్చి, ఏప్రిల్, మే, జూన్ లోకి అంటే సుమారుగా 100 రోజులకి దగ్గరలో ఉన్న ప్రయాణం. ఈ 100 రోజులకి దగ్గరలో ఉండి యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో చాలా నెలలు ఉంటుంది అన్నట్టు. ఏది ఆ ప్రపంచ దేశాలు ఏదైతే ఎకానమీ స్ట్రాంగ్ అవ్వాలన్నా, మామూలు స్టేజీకి రావాలన్నా కూడా చాలా నెలలు పడుతుంది. అప్పటి వరకు గోల్డ్ సిల్వర్ పెద్దగా పెరిగే అవకాశాలు లేవు, రావు. కానీ లాంగ్ టర్మ్ కు ఓకే అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు సింపుల్ గా. షేర్ మార్కెట్ లో కూడా అంతే. షేర్ మార్కెట్ కూడా ఇప్పట్లో ఏం లేదు. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక చూసుకొని కొనుక్కుంటే రాబోయే రోజుల్లో ఎప్పుడో ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు ఉంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకోవాలి. ఎందుకంటే కరోనా టైం కానీ ఇప్పుడు ఏదైనా ఈవెంట్స్ ఇట్లాంటి జరిగినప్పుడు మార్కెట్లు బాగా ఫాలో అవుతాయి. మళ్ళీ తర్వాత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ కరోనా అందరికి ఈ మధ్య కాలంలో ఎక్కువ, అంతకుముందు మరీ పాత నేను చెప్పను. ఎందుకంటే హర్షాద్ మెహతా స్కామ్లని, కేతన్ పరేఖ్ స్కామ్లని, ఈ వైట్ అయిని అని ఇవన్నీ మనం పాత అన్ని బదులు లేటెస్ట్ గా అందరికి తెలిసింది ఏంటంటే కరోనా టైంలో ఎంతో మార్కెట్ ఫాల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఫాల్ అయింది, మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అయింది.
మనం ఒక 1.5 2 years నుంచి చూస్తున్నాం గోల్డ్ కంటిన్యూ పెరగటం. మళ్ళీ పట్టం మొదలు పెట్టింది జనవరి 30వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు, 2వ తారీఖు. అక్కడి నుంచి ఇప్పుడు ఎంతవరకు ఫిబ్రవరి మొదలు పెడితే 4 నెలలు అయిపోయింది. గోల్డ్ సిల్వర్ పడుతూనే ఉంది, పడుతూనే ఉంటది, పడుతుంది, అక్కడక్కడే ఉంటుంటది. ఇవి జనరల్ జరుగుతున్నటువంటి అన్నమాట. ఎప్పుడైనా కానీ అందరి దృష్టి ఎప్పుడు ఉంటది అంటే బాగా పెరిగినాక ఉంటది, బాగా పడ్డప్పుడు ఎవరు దాని మీద దృష్టి ఉంచారు. అందుకని ఇప్పుడు న్యూట్రల్ గానే ఉంది, సైడ్ వేస్ లోనే ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో లాంగ్ టర్మ్ ఉద్దేశం కనుకుంటే నో ప్రాబ్లం, ఏం కాదు, ఇన్వెస్ట్ చేయొచ్చు. షేర్ మార్కెట్ కానీ గోల్డ్ సిల్వర్ కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ రిసిట్స్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా, ఆ గోల్డ్ రిసిట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అవైతే ఇంకా సేఫ్టీ ఎక్కువ. అంటే ఈ ఎస్ఐపిలు ఈటీఎఫ్లు కంటే గోల్డ్ రిసిట్స్ అయితే ఇంకా మంచిది అనమాట. అంటే ఇబ్బంది ఉండదు, మనకి వాలెట్ లో ఉంటుంది. మనకు కావాలనుకున్నప్పుడు ఫిజికల్ కింద డెలివరీ తీసుకోవచ్చు. చిన్న మొత్తాల కంటే మినిమం 10,000, 15,000, 20,000 పెడితే అప్పుడు మంచిగా ఉంటుంది. ఎందుకంటే 100, 150, 200 పెడితే దాని మీద వచ్చే తక్కువ, బ్రోకరేజ్ కమిషన్లే ఎక్కువ పోతాయి, టైం అంతా వేస్ట్ అవుతుంది, మనకి రిటర్న్స్ చాలా తక్కువ కనపడతాయి. 100 మీద 200 పెట్టుబడి పెడితే 5 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలు కనపడతాయి. అది మంచి రిటర్న్స్ కావు. ఏదైనా పెట్టదలుచుకుంటే గోల్డ్ రిసిట్స్ లో 15,000, 20,000 చొప్పున మినిమం అట్లా పెట్టుకుంటూ పోతూ ఉంటే కొన్నాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. యావరేజ్ మంచి ప్రైస్ వస్తుంది, యావరేజ్ కూడా మంచి రిటర్న్స్ కనపడతాయి. అంటే CAGR అంటారు దాన్ని, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఈ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేఫ్ గా, అంటే మిగతా డిపాజిట్ల కంటే, మిగతా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ వాటికంటే కూడా, అంటే ఇప్పుడు ఒక 1.5 year అయింది, మ్యూచువల్ ఫండ్స్ లేవు, ETF లేవు, SIP లేవు, అన్ని కూడా మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్లు అనుకోండి, ఎవరికైతే డిపాజిట్ చేసినా, అంటే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసినా ఏం రిటర్న్స్ లేవు. ఎవరికన్నా ఇద్దామన్నా కానీ మళ్ళీ రిటర్న్స్ రావు, అంటే రిటర్న్ రావు. చాలా, అంటే అన్ని బిజినెస్ కూడా బాగలేవు. కాబట్టి ఒక్క గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ రిసిట్స్ ఉన్నాయి, అవి రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే వెయిట్ చేయాలి, లాంగ్ టర్మ్ అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.